నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఇది నలుగురికి కూడా చేరితే మంచిది అనిపిస్తే కనుక మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. తప్పకుండా వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. గత కొన్ని వీడియోలుగా మనం ద్వాదశ లగ్నాల వారికి ఏ దశలు అనుకూలంగా ఉంటాయి, యోగిస్తాయి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత వీడియోలో వృశ్చిక లగ్నం వరకు వచ్చాము. ఈ వీడియోలో ధనుర్లగ్నం గురించి చెప్పుకున్నాం. తదుపరి మకరం, కుంభం, మీనం. అక్కడితో ఈ ద్వాదశ లగ్నాలకి ఎవరెవరు యోగకారకులు, ఏ దశలు యోగిస్తాయి, ఎలా కొన్ని అనుకోకుండా కొన్ని దశలు యోగవంతం అవుతాయి, అవి ఫలప్రదం అవుతాయి అనే విషయాన్ని మనం ఈ వరుసగా 4 వీడియోలకు కూడా చెప్పుకున్న తర్వాత మళ్ళీ తదుపరి మనం మరికొన్ని వీడియోస్ ముందుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ధనుర్లగ్నం వారికి ముఖ్యంగా ఏ దశలు అనుకూలంగా ఉంటాయి, యోగిస్తాయి, వారికి ఆ మహర్దశలు పడినట్టయితే వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏదో వచ్చి పైనుంచి పడిపోతుందని కాదండి. ఇవన్నీ కూడా మనకి పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలను బేరేజ్ వేసుకునే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారు, 159 లాట్స్, వాళ్ళ స్థితి ఎలా ఉంది, వాళ్ళు రెట్రో అయ్యారా, ఏమిటి పరిస్థితి, అంటే వక్రమైనట్టయితే ఆ ఫలితాలు మనకి మళ్ళీ రావు. అలాగే బలం కోల్పోయారా, అంటే అస్తంగత్వం చెందారా రవితో, లేదా నీచపడ్డారా, శత్రుక్షేత్రంలో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఉచ్చులో ఉన్నాయి ఆ గ్రహాలు, అంటే వాటి బలాబలాలను బట్టి అవి ఇచ్చే ఫలితాలు ముందుంటాయి. అవి మనకి ఎంతగా ఇవ్వాలనుకుంటే అంతగా ఇస్తాయి. అలాగే కొన్ని విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, ఇట్లా రకరకాలు ఉంటాయి. మనం అనుకుంటాం, అరే ఆ మనిషి అదే టైంలో జన్మించాడు, వాడికి అక్కడే ఉంది ఆ గ్రహం, కానీ మనకి యోగించట్లేదు, వాడికి యోగించింది. వాడు వెళ్ళి ఎక్కడో క్రికెట్లో ఉన్నాడు, వీడు వెళ్ళి సినిమాల్లో ఉన్నాడు, లేదా వాడు రాజకీయాల్లో సెటిల్ అయిపోయాడు, అత్యంత స్థాయికి వెళ్ళాడు, మనమేంటి ఇలా ఉన్నాం అనుకుంటాం. కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలో దూసుకెళ్తూ ఉంటారు, కొంతమంది లాయర్లుగా, టీచర్లుగా, ఇట్లా రకరకాలుగా. మనతోటి వాళ్ళని మనం తీసుకుంటే మనకి ఒక అంచనా ఉంటుంది. మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళనే చూసుకుంటే వివిధ రంగాల్లో ఉంటారు, వివిధ స్థాయిల్లో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాల అంశాలు, వారి వారి లగ్నాలు, రాసులు, గ్రహస్థితి, అలాగే వీక్షణ, వీటన్నిటిని బట్టి వారికి వచ్చే మహర్దశలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం 1-4 సార్లు చెప్పుకున్నట్టుగా లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి దశలు అత్యంత యోగవంతంగా ఉంటాయి. ధనుర్లగ్నం వారికి ధనస్సు లగ్నం, లగ్నాధిపతి గురువు, లగ్న చతుర్థాధిపతి, 2 ఆధిపత్యాలు వచ్చాయి. కాబట్టి గురువు ఈయన అత్యంత శుభకరుడు. ఇక్కడ అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కర్కాటకంలో ఉచ్చ పొందుతారు, కాబట్టి అక్కడ మంచి ఫలితాలనే ఇస్తారు అని మనం చెప్పవచ్చు. అలాగే ఆయన ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, అలాగే రవితో కలిసి ఉన్నారా, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, అలాగే మళ్ళీ తర్వాత తీసుకుంటే కొంతమందికి కుంభంలో ఉన్నారనుకోండి, మకరంలో ఉన్నారనుకోండి, అక్కడ మళ్ళీ బలం కోల్పోతారు, ఆయన నీచపడతారు. అప్పుడు మనం చూడాల్సింది ఏంటయ్యా అంటే ఈ నీచ భంగం అయిందా లేదా అని చెప్పని మనం చూసుకోవాలి. నీచ రాశ్యాధిపతి ఎవరు, శని, ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము కేంద్రంలో ఉన్నట్టయితే అది మళ్ళీ నల్లిఫై అయిపోయి అది యోగంగా మారే అవకాశం ఉంటుంది, గురు మహర్దశ, శని మహర్దశ. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ లగ్న చతుర్థాధిపత్యం గురువుకు వచ్చింది, కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది. ఈ మహర్దశ రావటం అనేది వారికి అత్యంత మంచిది. అలాగే మనకి 70-80 ఏళ్ళకి వచ్చిందనుకోండి, అంటే హ్యాపీ లైఫ్. సో ఇవన్నీ మనకి బరువు బాధ్యతలు తీరిపోయినాయి అనుకుంటే అప్పుడు పర్వాలేదు, ఇబ్బంది లేదు. మరీ చిన్న వయసులో ఏ పునర్వసు నక్షత్రంలోనే జన్మించారనుకోండి, వారి గురు మహర్దశతో స్టార్ట్ అవుతుంది 16 అంటే 10th లోపే వాళ్ళ ఇది అయిపోతుంది గురు మహర్దశ. అప్పుడు చదువు అదంతా కూడా ఉంటుంది. కొంత వారి తల్లిదండ్రులకి, తండ్రికి అది ఫేవరబుల్గా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటావాలి. మంచి నడి వయసులో, మంచి వయసులో అంటే 25-30 సంవత్సరాల నుంచి 60 లోపు వచ్చినట్టయితే వ్యక్తి ఏదైనా గట్టిగా సాధించడానికి, తన అనుకున్న స్థానాన్ని చేరుకోవడానికి ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. తర్వాత తీసుకుంటే ద్వితీయ తృతీయాధిపత్యం వచ్చేటప్పటికి ఇక్కడ శనికి వచ్చింది, కాబట్టి ద్వితీయాధిపత్యం అంత మంచిది కాదు. ఇక్కడ మిత్రశత్రుత్వాలు బట్టి చూసుకుంటే శనికి ఇక్కడ
సముడు అని మనం తీసుకున్నప్పటికీ ఇక్కడ కొంత శత్రుత్వం అనేదే ఇక్కడ ఉంటుంది. అన్లెస్ ఆయన మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం తీసుకుంటే, ఉదాహరణకి ద్వితీయాధిపతి వెళ్ళి లాభంలో ఉన్నారనుకోండి, ఇక్కడ ఉచ్ఛలో పడతారు శని వెళ్ళేటప్పటికి, అప్పుడు అత్యున్నత స్థానం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ లాభాధిపతుల ఇంటర్చేంజ్ కానివ్వండి, ద్వితీయాధిపతి వెళ్ళి లాభంలో ఉండటం కానీ మంచిది. అలాగే ఇక్కడ ఉచ్చ స్థానంలో ఉంటారు కాబట్టి తను ఇచ్చే ఫలితాలు కూడా బాగుంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే తృతీయాధిపత్యం వచ్చేటప్పటికి ఇది అంత మంచిది కాదు కాబట్టి ఇది కూడా అంత ఫేవరబుల్గా ఉండదు. మళ్ళీ శని తానున్న స్థానాన్ని బట్టి ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకి తృతీయంలోనే లేదా ద్వితీయంలోనే ఉన్నట్టయితే స్వక్షేత్రము, తృతీయం అయితే మూల త్రికోణం కూడా అవుతుంది కాబట్టి కొంత బలంగా ఉంటారు, పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. అలాగే పంచమాధిపత్యం వ్యయాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి పట్టింది కాబట్టి ఇక్కడ కుజుడు అత్యంత యోగకారకుడు. ఈ మహర్దశ రావటం అనేది మంచి వయసులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి 30-40 సంవత్సరాల వయసులో వచ్చిందనుకోండి, వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో అత్యంత యోగవంతంగా ఉండటము, రాజ్యాధికారాలు ఉండటము, వాళ్ళు మిలిటరీ రంగాల్లో, ఏదైనా గవర్నమెంట్ రంగాల్లో, నేవీ ఇలాంటి వాటిల్లో ఉన్నట్టయితే 2-3 ప్రమోషన్లు కూడా రావటం అనేది వీరికి జరుగుతుంది. కాబట్టి ఈ కుజమహర్దశ వ్యాధిపత్యం వచ్చినప్పటికీ కూడా ఇది యోగవంతంగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇందాక అనుకున్నట్టుగా కర్కాటకంలో పడ్డారనుకోండి, కొంత బలం కోల్పోతారు. అప్పుడు మనం నవాంశ పరిశీలన చేసుకోవాలి. మనం ముందుగా చాలాసార్లు చెప్పుకున్నట్టుగా మనం ప్రతి గ్రహ పరిస్థితి బలాబలాల్ని మనం నవాంశలో బేరేజ్ వేసుకోవాలి. నవాంశలో పరిశీలించుకుని మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి, ఫలితం చెప్పాలి. లేని పక్షంలో మనం చెప్పేది కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి గ్రహ బలాన్ని కూడా D9 చార్ట్లో షోడశ వర్గ చక్రాలు 16లో D9 నవాంశ చక్రం తప్పకుండా పరిశీలించాలి. ఇది వివాహానంతరమే, వివాహం కోసమే అనేది కాదు. ప్రతి గ్రహము యొక్క బలము తెలుసుకోవాలి అంటే మనం D9 కంపల్సరీగా పరీక్షించాలి. అలాగే మనం చూసుకుంటే షష్ఠ లాభాధిపత్యం వచ్చేటప్పటికి శుక్రుడు, ఇది అత్యంత పాపి ఈ లగ్నానికి కాబట్టి ఈయన ఇబ్బంది పెడతాడు. ఈయన ఏ స్థానంలో అంటే ఉదాహరణకి చతుర్థంలో ఏదైనా ఉండి స్వక్షేత్రము అయితే కొంత ఉచ్చక్షేత్రం కాబట్టి కొంత పర్వాలేదు. షష్ఠంలోనే ఉంటే స్వక్షేత్రం అయినా సరే షష్ఠాధిపతి కాబట్టి ఆయన ఇబ్బంది పెడతాడు. శత్రు రోగరుణ స్థానం కాబట్టి ఆ పరమైన ఇబ్బందులు ఆ మహర్దశి వచ్చినట్టయితే అది ఇబ్బంది పెడుతుంది. అలాగే లాభాధిపత్యం 11వ ఆధిపత్యం కూడా మనకి అన్నీ కూడా దూరం చేసే ఆధిపత్యం కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడయా అనే దాన్ని బట్టి ఆ ఫలితం అనేది కూడా ఉంటుంది. ఉదాహరణకి కన్యలో ఉన్నారనుకోండి, దశమంలో ఉంటారు. ఆ వృత్తిపరమైన అంశాలు ఏమన్నా అంటే వారికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు అవి రాకపోవటము, తిరిగి శత్రువులు ఎక్కువగా అంతర్గతంగా బహిర్గతంగా ఉండటము, ఇలాంటివి. లాభం ఏది చేసినా కూడా కలిసి రాకపోవటం, అన్నిట్లా కూడా ఏదైనా రూపాయి వస్తుందని మనం ఒక ₹10 పావలా పెట్టామనుకోండి, అది రాకపోగా ఇది కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత చూసుకుంటే దశమాధిపత్యం వచ్చి బుధుడికి పట్టింది. సో ఇతను కూడా సప్తమాధిపత్యం అనేది అంత మంచిది కాదు. శుభగ్రహానికి కేంద్రాధిపత్యం రావటం అనేది మంచిది కాదు, కేంద్రంలో ఉండటం అనేది మంచిది. కాబట్టి బుధుడు కూడా ఈ లగ్నానికి అత్యంత పాపి కాబట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సప్తమాధిపతి మళ్ళీ రవితో కలిసి అస్తంగత్వం చెంది ఎంత దూరంలో ఉన్నారు, ఇక్కడ బుధాదిత్య యోగం అంటారు కానీ ఇది మేష, మిథున, సింహ, కన్యల్లో ఉంటేనే ఫామ్ అవుతుంది, మిగతా చోట అనేది కాదు. ఇది మనం చాలాసార్లు బుధాదిత్య యోగం కింద కూడా చెప్పుకున్నాం. కొన్ని మతాంతరాలు పాఠాంతరాల్లో అది ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. కాబట్టి ఈ ఫలితం వేరే చోట ఉన్నట్టయితే వీరికి ఇబ్బంది, వైవాహికపరమైన ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి ఈ లగ్నం వారికి అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి ఏ కుంభంలోనో ఉన్నారు, ఏ మకరంలోనో ఉన్నారు, లేదా ఏ వృశ్చికంలోనో ఉన్నారు. వృశ్చికంలో అంటే రవి నీచపడిపోతారు. అలాగే తులలో ఉన్నారు, తులలో నీచపడతారు. కాబట్టి వృశ్చికంలో ఉన్నారు, అక్కడైనా సరే వీరికి ఇబ్బంది అనేది ఇక్కడ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వైవాహికపరమైన ఇబ్బందులు, అలాగే ఉద్యోగపరమైన ఇబ్బందులు, చదువుకున్నా కూడా తమ స్థాయికి తగిన ఉద్యోగం అనేది రాకపోవటము, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ వీరికి భాగ్య దశమాధిపతి కాంబినేషన్ వల్ల ఇక్కడ
ఇది కూడా అత్యుత్తమ యోగంగా కూడా వీరికి మారుతుంది. ఇక్కడ చూస్తే మనం చూసినట్టయితే భాగ్యాధిపతి దశమాధిపతి ఇది కూడా ఒక యోగం కింద మారి ఆ దశలో ఇబ్బంది పెట్టినా సరే వృత్తి ఉద్యోగాల్లోకి వెళ్ళేటప్పటికీ కొంత ఒక రకమైన వైవిధ్యమైన పరిస్థితి కలుగుతుంది. అక్కడ రాణించటము, ఇంటర్వ్యూస్లో వాటిల్లో కూడా మంచిగా రాయటం, మంచిగా రాణించటం, అత్యున్నత స్థానానికి వెళ్ళటం అనేది వృత్తిరీత్యా ఉంటుంది. కానీ సాంసారిక పరమైన విషయాలకు వచ్చేటప్పటికి కొంత వీరు వైవాహికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు అని మనం చెప్పవచ్చు. అష్టమాధిపత్యం వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రుడికి పట్టింది కాబట్టి ఇతనికి రవిచంద్రులకు ఏకాదశి ఒక్కొక్క ఆధిపత్యమే కాబట్టి ఏకాధిపత్యం కాబట్టి అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ ఇక్కడ ఇబ్బంది లేదు. ఇతను గురువుకి మిత్రుడు కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఉండదు ఈ మహర్దశ వచ్చినప్పుడు అని మనం చెప్పవచ్చు. మరి వారు ఎక్కడున్నారయ్యా, వృచ్చికంలో వ్యయంలో పడ్డారా లేదా షష్టంలో ఉంటే పర్వాలేదు, ఉచ్చస్థితి 3 డిగ్రీల వరకు అక్కడ మూల త్రికోణం కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అష్టమం అయితే స్వక్షేత్రము కొంతవరకు పర్వాలేదు. అలాగే భాగ్యాధిపత్యం రవికి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది. రవి మహర్దశలో వచ్చినట్టయితే వీరికి మంచి ఉద్యోగ అవకాశాలు రావటము, గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాలు కూడా వారి వారి లగ్న షష్ఠ దశమాధిపత్యం ఎవరైతే ఉన్నారో ఆ అధిపతుల కనెక్షన్ వచ్చినప్పుడు వారికి అవకాశం అనేది ఉంటుంది. ఇది అందరికీ ఉంటుందా అంటే ఓవరాల్గా మనం చెప్పలేం, జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మాత్రమే చెప్తాం. ప్రతి వ్యక్తిగత జాతకము మళ్ళీ పరిశీలించవలసి ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నారో ఆ స్థితిని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు, వారికి వచ్చేస్తాయి అని మనం రూఢీ చేసి స్టాంప్ వేసి అయితే చెప్పలేం. అలాగే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే భాగ్యాధిపత్యం అన్ని ఆధిపత్యాలు కూడా కవర్ అయిపోయినాయి. ఇక్కడ వీరికి రాజయోగం కలిగించే అంశం ఏంటయ్యా అంటే ఇక్కడ గురుకుజులు ఇద్దరు కలిసి ఉన్నట్టయితే ఇది కేంద్ర కోణాధిపతుల కలయిక కాబట్టి అత్యంత యోగవంతంగా ఉంటుంది. ఈ మహర్దశ వీరికి అటు గురు కుజులు ఇద్దరు కూడా యోగించే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి అయిన రవి బుధుడు కలిసి ఉన్నట్టయితే రవి బుధులు కూడా ఇది కూడా యోగవంతంగా ఉంటుంది. మళ్ళీ ఎన్ని డిగ్రీస్లో వారు కలిసి ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ అస్తంగత్వం చెందినప్పుడు గ్రహం ఫలితం ఇవ్వటంలో వెనకంజం ఉంటుంది, బలం కోల్పోతుంది. కాబట్టి అది ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఎన్ని డిగ్రీస్లో వారి మధ్య వ్యత్యాసం ఉన్నది అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని బట్టే ఆ ఫలితం అనేది మనం అది ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. బుధాదిత్య యోగం కూడా ఇలాగే అన్ని చోట్ల ఏర్పడదు. మనం చెప్పుకున్నట్టుగా మేషము, మిథునము, కన్య, సింహము ఉన్న చోటే వీరిద్దరూ కలిసి ఉన్నట్టయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ మహర్దశలు వచ్చినప్పుడు వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ధనుర్లగ్నానికి. నమస్కారం.